చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తాము. అప్పుల విషయంలో అటు జగన్ ప్రభుత్వం ఇటు చంద్రబాబు ప్రభుత్వం దుందే. చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత గుర్తు చేస్తా ఉంది. గత వైకాపా ప్రభుత్వం శక్తికి మీరి అప్పులు చేసింది, రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తూ ఉందని టీడీపీ కూటమి పార్టీలు విమర్శించడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఈ 17 నెలల స్వల్ప కాలంలో కూటమి ప్రభుత్వం 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎంత? 2,27,000 కోట్ల రూపాయలు కేవలం 17 నెలల్లో. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఒక 17 నెలల్లో ఇంత అప్పు చేయడం అనేది. ఈ 2,27,000 కోట్లలో బడ్జెట్ ద్వారా సేకరించిన అప్పు 1,40,700 కోట్లు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా 55,383 కోట్లు. రాజధాని పేరుతో తెచ్చిన అప్పు 31,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఓవరాల్గా 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30 వరకు వివిధ రాష్ట్రాలు చేసిన అప్పు చూస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు చాలా ఎక్కువగా ఉంది. ఈ 6 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు 63,052 కోట్లు. 63,052 కోట్లు. మనకంటే ఉత్తరప్రదేశ్ 3-4 అంతలు పెద్దది. అటు జనాభా రీత్యా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 9,328 కోట్లు. మంది 63,052 కోట్లు. 9,322 కోట్లు ఎక్కడ, 63,052 కోట్లు ఎక్కడ? మనకంటే 4 అంతలు పెద్దది. అదేవిధంగా మహారాష్ట్ర చేసింది మనకంటే పెద్దది, అది 10,262 కోట్లు. వెస్ట్ బెంగాల్ మనకంటే పెద్దది, 28,390 కోట్లు. మధ్యప్రదేశ్ మనకంటే పెద్దది, 49,100 కోట్లు. కాబట్టి ఓవరాల్ 15 నెలలు తీసుకున్నా లేదా ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలలు తీసుకున్నా విపరీతమైన అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రాజధాని పేరుతో విపరీతమైన అప్పు చేస్తా ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజధానిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, హైకోర్టు, మిగతా మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం చేయాలి. కానీ మోడీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో కేవలం 1,500 కోట్ల రూపాయలు బిల్లుకి బిచ్చమేసినట్టు వేసింది. మిగతా అప్పు తెచ్చుకోమంటా ఉంది. అటు చంద్రబాబు ప్రభుత్వం ఇటు జగన్ ప్రభుత్వం ఈ రెండు కూడా కేంద్రం నుండి రాజధానికి చట్ట ప్రకారంగా గ్రాంట్ తెప్పడంలో టోటల్గా వైఫల్యం చెందాయి. మళ్ళీ పేరుకేమో డబుల్ ఇంజన్. కాబట్టి ట్రబుల్ ఇంజన్గా తయారైపోయింది. రాజధానికి ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆ 31,000 కోట్లలో ప్రపంచ బ్యాంకు నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, తర్వాత హడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీ బ్యాంక్ కేఎఫ్ఐ బ్యాంక్ నుండి 5,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసింది. 31,000 కోట్లు. అది చాలక మళ్ళా 32,500 కోట్లకు మళ్ళా ఇండెంట్ పెట్టేసింది. ఈ 32,500 కోట్లలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 14,000 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 10,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి బ్యాంక్ నుండి 7,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్లు, మొత్తం 32,500 కోట్లకు మళ్ళీ ఇండెంట్ పెట్టింది. ఒకవైపేమో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు, దాంట్లో వచ్చే డబ్బులతోనే దాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు డబ్బా కొట్టాడు.
కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ నీటి మూటలుగా తయారైపోయినాయి. ఒకవైపు సంపద సృష్టించాలంటున్నాడు, కానీ సంపద ఆవిరైపోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయొద్దు, రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపొద్దు, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. రాజధానికి సంబంధించి మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్లు ఇచ్చి దాంతో కానీ కట్టండి, కానీ ప్రజల పేరు చెప్పి ప్రజల ప్రతి ఒక్కరి మీద అప్పు తెచ్చి రాజధాని నిర్మించడం పెద్ద ఘనకార్యం కాదు, అది ఎవరైనా చేస్తారు. కాబట్టి రాజధానికి అప్పు తేవద్దు, గ్రాంట్తో కట్టండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది.